హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీపీఎస్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో మనకు జాబ్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ ఆఫీసర్ అనేది అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకు మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 7 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ యొక్క 7 జాబ్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకు బేసిక్ శాలరీ విషయానికి వచ్చేసరికి 25,220 నుంచి 80,910 రూపాయల వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అది ఎప్పటికంటే 1 జూలై 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తుంటారో ఈ యొక్క ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి జాబ్స్కి, సో అతనైతే అయితే అయి ఉండాలి. అంటే ఎవరైతే హిందూ రిలీజియన్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని అయితే చెప్తున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 13వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి 2వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు అయితే మనమైతే అప్లై చేసుకోవడానికైతే టైం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఫస్ట్ మనం ఏంటంటే మనం OTPR ద్వారా రిజిస్టర్ అయ్యి ఉంటాం కదా. సో అందులో లాగిన్ అయ్యి సో అక్కడికి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకైతే సపరేట్గా ఇన్ఫార్మ్ చేస్తామని అయితే చెప్తున్నారు అఫీషియల్ వెబ్సైట్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో మొత్తం మనకి ఇక ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులు వచ్చేసరికి మొత్తం 7 పోస్టులు, అవి కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే జాబ్స్ అన్ని. అండ్ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అండి. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాల నుండి మాక్సిమం 42 సంవత్సరాలు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అది ఎప్పటికంటే 1 జూలై 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 5 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే SC, STలో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 10 years అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎలా అప్లై చేయాలి అండ్ పేమెంట్ డీటెయిల్స్ అదైతే చూద్దాము. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి మనకైతే అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపాయలు అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 80 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే SC, ST, BC, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి 80 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఎవరైతే OC అండ్ EWS క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి సో ఈ యొక్క 250 రూపాయలు ప్లస్ 80 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ SC, ST, BC అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు వచ్చేసరికి ఓన్లీ 250 రూపాయలు అయితే మనమైతే పేమెంట్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. సో పేమెంట్ వచ్చేసరికి మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే వన్స్ మనమైతే పేమెంట్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకైతే అమౌంట్ అనేది అయితే ఎనిక్ అయితే రాదు.
అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా కానీ కరెక్షన్స్ చేయాలంటే సో ఆ యొక్క కరెక్షన్స్కి వచ్చేసరికి మనకైతే 100 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో అది వచ్చేసరికి చేంజెస్ ఏదైనా సరే నేమ్, ఫీజ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే చేంజ్ చేయడానికైతే ఉండదని అయితే చెప్తున్నారు. అండ్ రిమైనింగ్ ఏదైనా కరెక్షన్స్ చేయడానికైతే 100 రూపాయలు అయితే అమౌంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసరికి సో మనకేంటంటే ఒక ఫస్ట్ మనకైతే రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన తర్వాత మనమైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 1/3 అయితే మనకైతే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ సెంటర్స్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేసరికి మనమైతే 3 అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం ఆప్షన్స్ అనేది అయితే మనకు సరౌండింగ్స్లో ఎగ్జామ్ అవైలబిలిటీని బట్టి మనం ఏ లొకేషన్ పెట్టుకోవాలంటే ఆ లొకేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే డెఫినెట్లీ లైక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఈ యొక్క ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులకు సంబంధించి ఇక్కడైతే డిస్టిక్ వైజ్ పోస్ట్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు అండ్ కర్నూలుకు సంబంధించి ఈ యొక్క 7 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఈ యొక్క ఏపీ ఎండోమెంట్ సర్వీస్ సంబంధించి సో మనకు వచ్చేసరికి ఫస్ట్ ఇది వచ్చేసరికి డిగ్రీ స్టాండర్డ్ అండి. సో ఈ యొక్క డిగ్రీ స్టాండర్డ్ నుంచి మనకైతే ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకైతే 150 క్వశ్చన్స్ ఇస్తాడు 150 మార్కులకి. సో టైం వచ్చేసరికి 150 నిమిషాలు అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పేపర్ 2 విషయానికి వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 150 క్వశ్చన్స్ ఇస్తాడు 150 మార్కులకి. టైం వచ్చేసరికి 150 మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి 300 క్వశ్చన్స్ ఇస్తాడు 300 మార్క్స్ అండ్ టైం వచ్చేసరికి 300 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. సో దీని యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ యొక్క సిలబస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది పార్ట్ 1లో. అండ్ పార్ట్ 2కి సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించి సిలబస్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మనకైతే 60 నిమిషాల్లో టైం అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ అండి. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 30 మార్కులకి, ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 35 మార్కులకు, అండ్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 40 మార్కులు అయితే రావాలని అయితే చెప్తున్నారు. అండ్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇవాల్టి వీడియోలో ఏపీ ఎండోమెంట్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.